ఉండకూడదు. దేవుని పిల్లల మాటలు మృదువైనదిగా ఉంటది, దీనంగా ఉంటది. ప్రభువైన దేవుడు నెమ్మదిగా మాట్లాడాడు. ఆయన దీనుడు, ఆయన వినయ విధేయుడు, ఆయన మాటలు మృదువైన మాటలు. ఎక్కడ కూడా ఆయన మాటల్లో కొరత, ఆయన మాట్లాడించి ఆయన మాటల్లో కొరత చూడాలని చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ ఆయన దగ్గర ఏ విధమైన పెద్దలకే, అధికారులకే, గ్రంథాల పరిశీలనతో తీర్పు తీర్చే వారికే, జడ్జీలకే ఏం కనపడలేదు ఆయన దగ్గర ఏ దోషము. కాబట్టి ప్రభునందు ప్రేమిన వారులారా, ఈ యొక్క సమయంలో మనం చూస్తున్న ఈ మాటలను జాగ్రత్తగా గుర్తించండి. ఎరిగి జీవించుదాం, ఆ ప్రకారంగా మన జీవితాలను కట్టుకుంటూ ముందుకెళ్దాం. ఏం రాసినాడంటే, ఆయన శాసనములను గైకొనుసు పూర్ణ హృదయంతో ఆయన్ని వెదుకువారు ధన్యులు. పూర్ణ హృదయం అనేది ఆయన శాసనములను గైకొనుసు పూర్ణ హృదయంతో ఆయన్ని వెదుకువారు ధన్యులు. జాగ్రత్తగా మాటను గమనించండి. పూర్ణ హృదయంతో ఆయన్ను వెదికేవారు ధన్యులు. శాసనాలను గైకొనాలా, పూర్ణ హృదయంతో వెదకాల. సద్దుకయ్యులు పరిశీలి యొక్క విధానాల్లో మనం చూస్తే, చదవండి మత్తయి సువార్త 23:23. మత్తయి సువార్త 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, విన్నరా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను, అంటే ఇవన్నీ ఆయన ఆజ్ఞలు. అర్థమైందా? ఇవన్నీ ఆయన ఆజ్ఞలు. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ అని రాయబడింది. కానీ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ పూర్ణ హృదయంతో దేవుని స్తుతించాలి, దేవుని వెతకాలని ఉంది. వీరు ఆయన ఆజ్ఞలు అనుసరిస్తున్నారు, కానీ ఏమని రాయబడింది? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి. చూసి అర్థమవుతున్నాయి మీకు మాటలు? అంటే వాక్యాన్ని పక్కన పెట్టి, వాక్యం ఇక్కడ రాశాడు కదా, ఆయన శాసనములను గైకొనుసు అని రాశాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన శాసనాన్ని విడిచిపెట్టి వాక్యంలో ఉన్న విషయాలను పక్కన పెట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు? అర్థమవుతుందా? కొన్ని చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని మానక వీటిని చెయ్యండి. వాటిని మానక, నీతి న్యాయమును మానక, ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న వాటన్నిటి ప్రకారము ఏ ఒక్కటి కూడా మీరు మానక అన్ని చెయ్యండి. వాటిని మానక వీటిని చేయండి. నువ్వు పోతా 10 రూపాయలు సందేశిపోతే దేవుడు నీ కార్యాన్ని నీ పట్ల ఇష్టపడతాడా? నీ సందాన్ని చూసి కాదు దేవుడు నిన్ను రక్షించింది. నువ్వు నష్టాన్ని నేను అంటే ఆయన స్వరూపం చేయబడ్డాము కనుక, ఆయన చేతితో చేయబడ్డాము కనుక, ఆయన పోలిక చొప్పున చేయబడ్డాము కనుక, ఆయన తన వారైన వారి కొరకు, తన ప్రజలైన వారి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కనుక నేను ఈ రోజు కూడా నిలిచి ఉన్నాడు. నువ్వు ఇచ్చే 10 రూపాయలు రక్షణ కాదు. వాటిని మానక వీటిని చెయ్యండి రాశాడు ఇక్కడ. ఆ పూర్ణ హృదయముతో ఆయన శాసనములను వెదుకువారు ధన్యులు. ఆ పైన ఏమన్నాడు? ఆయన శాసనములను గైకొనుసు పూర్ణ హృదయముతో ఆయన్ను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుసు ఏ పాపమో చెయ్యరు. ఎవరు వారు? ఆయన శాసనాలను గైకొని హృదయపూర్వకముగా ఆయన్ని వెతికేవారు, వారికి ఎన్నడూ పాపము చేయరు. ఈ పని పై భాగంలో రెండవ వచనములో నుండి ఉన్న మాటలను ఎవరైతే చేయలేకున్నారో వారు ఏం చేస్తారు? మరి ఏం చేస్తారు? 3వ వచనం రాయబడింది. 2వ వచనంలో ఉన్నది చేసేవారు 3వ వచనం ప్రకారంగా ఎలాంటి కొరత లేకుండా బ్రతుకుతారు.
రెండవ వచనంలో ఉన్న చేయలేదనుకోనండి, వారు ఏం చేస్తారు? పాపం చేస్తారు కదా, పాపం చేస్తారు. ఎందుకంటే దేవుడు పాపుల మనవి ఆలకించడు. ఎవరైనా మరలా పాపానికి అపరాధానికి దాసులైతే, ఎందుకంటే ఆయన పాపులమైన మనల్ని ప్రేమించాడు, మనలో పాపాన్ని ద్వేషించాడు. పాపులమైన మనం అనే దానికి ఎలా అంటే, మన పుట్టుకే పాపం, మన పుట్టుక పాపంతో కూడింది, అందుకే మనం పాపులం. కాబట్టి ఈ జన్మతో వచ్చిన పాపులమైన మనల్ని ఆయన ప్రేమించాడు. కర్మతో ఇక పాపం చేస్తాం చూడండి, దాని వలన మనకు శిక్ష వచ్చింది కనుక ఆ కర్మతో చేసే పాపాన్ని, క్రియ ద్వారా చేసే పాపాన్ని ఆయన దాన్ని కొట్టేశాడు. ఎవరిలోనైనా ఉంటే ఆయన సహించడు, ఒప్పుకోడు. అర్థమైందా? జన్మ, పాపపు జన్మ, మానవుని యొక్క పుట్టుక, మరణం. అందరూ మామూలుగా అంటుంటారు, పుట్టుట గిట్టుట కొరకే కదా, పుట్టుట గిట్టుట కొరకే కదా అంటుంటారు. ఎలా గిట్టాలా, ఎలా పుట్టాలా, ఎలా పుట్టాము, ఎలా గిట్టుతాం అన్నది బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. భూమి మీద బ్రతికిన కాలంలో ఏ రీతిగా బ్రతకాలో అన్నది కూడా బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ప్రభునందు ప్రేమైన వారులారా, వ్రాయబడిన ఈ మాటల ప్రకారంగా మనం చదువుకున్న 3వ వచనంలో, వారు ఆయన మార్గంలో నడుచుకొనుసు. ఎవరు వారు? ఆయన శాసనములను గైకొనుసు, పూర్ణ హృదయంతో ఆయన్ని వెతికేవారు. తర్వాత ఆయన ఆజ్ఞల్లో ఏది కూడా విడిచిపెట్టకుండా అన్నిటినీ చేసేవారు, అన్నిటినీ గైకొనేవారు. వారు ఎన్నటికి పాపము చెయ్యరు. ఎవరైనా పాపం చేస్తున్నారా? దేవుని మందిరానికి వెళ్ళి పాపం చేస్తున్నారా? బైబిల్ చెబుతుంది, అక్కడ కీర్తన గ్రంథంలోనే బైబిల్ చెప్తుంది, ఆయన చెడుతనాన్ని చూసి ఆనందించేవాడు కాదు, పాపానికి ఆయన ఎంత చోటు. అర్థమైందా? దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు, చెడుతనానికి ఆయన ఎంత చోటు. ఎవరైనా పాపం చేస్తున్నారా? వాక్యం చెబుతుంది, పాపం చేస్తే మనం పాపానికి రుణస్థలం కాదు కదా అన్న సంగతి గుర్తించి వారు మానుకుంటే మంచిది, మానుకోకపోతే పాపానికి ఫలం ఉంది. చదవండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 33, 34. ఒక్క నిమిషం. మనిషి కుమారునికి విరోధముగా పాపము చేయవానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా పాపము చేయవానికి క్షమాపణ ఈ యుగములు గాని రాబోయే యుగములు గాని క్షమాపణ. అది మనిషి కుమారునికి విరోధంగా అంటే మనం మారు మనసు పొందలేదు చూడండి, అది మారు మనసు పొందలేదు, మనకు తెలియదు కనుక మనము యేసు ప్రభు వారికి దూరంగా ఉన్నాం కనుక మనం పాపం చేస్తున్నాము. ఆ పాపానికి మనం తెలుసుకొని మనం పాపాన్ని ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడని మనం యోహాను మొదటి పత్రికలో చూసాం. అలానే ఈ దినం ఈ విధంగా ఇక్కడ చేరుకున్నాం, ఇక్కడ చేరుకొని ఆయన మాటలు వింటున్నాము అంటే కారణం అదే. ఆయనకు దూరంగా ఉన్నంత కాలం మనల్ని ఏం చేసినట్టు ప్రేమించాడు, మన దగ్గరికి వచ్చాడు, మనల్ని వెతికి రక్షించాడు. లూకా 19:10 ప్రకారంగా నశిస్తున్న మనల్ని ఆయన రక్షించాడు. కాబట్టి ఇక రక్షణ పొందిన మనలో ఏ ఒక్కరం కూడా మరలా ఏం చేయకూడదంట? పాపం చేయకూడదు. అలా మరలా పాపం చేస్తే, తెలియక పాపంలో మనందరికీ క్షమాపణ ఇచ్చాడు, తెలిసిన తర్వాత మరలా పాపం చేస్తే వాక్యం చెబుతుంది ఈ యుగములో కానీ రాబోయే యుగములు కానీ క్షమాపణ లేదు అని వాక్యం చెబుతుంది. మనలో ఏ ఒక్కరం కూడా అట్టివారంగా ఉండొద్దని ప్రభుత్వం మనవి చేస్తున్నా. అంటే మరలా పాపం చేసేవారిగా ఉండకూడదు. మనం ఏం చేయాలా? మనల్ని దేవుడు ఏం చేయడానికి ఎక్కడ పిలిచాడు? రాస్తున్నాడు 2లో, ఆయన శాసనాలు గైకొనుసు, పూర్ణ దేవుడు ఆయన్ని వెదకాలి, అప్పుడు ఆ ధన్యత దొరుకుతుంది. వారు ఆయన మార్గంలో నడుచుకొనుసు, ఏ పాపమును చేయరు, వారు ఆయన మార్గంలో నడుచుకొనుసు. ఆయన చెప్పాడు కదా, ఆయన మార్గం ఏంటి? 1, పాపము లేదు, పాపము చేయలేదు. అది ఆయన మార్గం. అంటే ఆయన చూపించిన మార్గం ఏంటంటే ఆయన పాపి కాదు, ఆయనలో పాపము లేదు. ఆయన చూపించిన మార్గంలో పాపం లేదు కనుక రాయబడింది ఆయన
మాదిరి ఉంచిపోయాడు. ఏం మాదిరి ఉంచిపోయాడంటే ఆయన పాపము చేయలేదు. ఆయన ఆ మార్గంలో ఎవరైతే ఆయన ఎదిగేవారు కొనసాగుతారో వారు కూడా ఏ పాపము చేయరు. ఏ పాపం అంటే చాలా రకాలైన పాపాలు ఎదురైతాయండి. అలాంటి పాపం అని కాదు, ఏ పాపమైనా సరే, చిన్న పాపం కావచ్చు, పెద్ద పాపం కావచ్చు, ఎంతటిదన్నా కావచ్చు, పాపం అన్న తర్వాత అర్థమైందా? చిన్న పాపమైనా సరే, పెద్ద పాపమైనా సరే, పాపం అన్న తర్వాత పాపమే, చెడు అన్న తర్వాత చెడి. ఈ విషయాన్ని చక్కగా జాగ్రత్త గుర్తించాలని ప్రభుత్వం మనవి చేస్తున్నాను. రాయబడింది, వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు. ఆయన మార్గాలు ఎన్ని ఉన్నాయో తెలిసిన, ఆయన పాపము లేదు, ఆయన నోట కపటం లేదు, ఆయన్ని బెదిరించారు, ఆయన తిరిగి బెదిరించలేదు కదా, న్యాయంగా తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నారు. ఇది ఆయన మార్గం, ఆయన చూపించిన మార్గం ఇది. కాబట్టి ఆయన చూపించిన మార్గంలో ఆయన శాసనములు గైకొనేవారు మాత్రం వెళ్తారు. ఆయన శాసనములు గైకొనుసు వారు ఏ పని ఏ పాపమో చేయరు. అందుకు అంటున్నాడు 4వ వచనంలో, నీ కట్టడలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించావు అన్నాడు. మనం ముందుగా చదువుకున్నాం ఒక మాట యెహోషువ విషయంలో, నీవు ధర్మశాస్త్ర గ్రంథం అనుసరించినట్లు జాగ్రత్త పడము. ఈ రోజు ఒక్కటిది కాదు, ఈ మాట ఒక్కటిది కాదు. యెహోషువతో మాట్లాడాడు దేవుడు. మోసే తర్వాత యెహోషువను ఏర్పాటు చేసుకున్న సమయంలో అంటున్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న విషయాలు అన్నిటిని బట్టి నువ్వు జాగ్రత్త పడాలి. చదవడానికి కానీ, వినడానికి కానీ, బోధించడానికి కానీ. ఆ 8వ వచనంలో అంటాడు, ఏమంటాడు తెలిసిన, నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలక్కున్న ఎడల అప్పుడు నీవు నీ మార్గాన్ని వర్ధలు చేసుకొని ముందుకెళ్తావు, చక్కగా ప్రవర్తిస్తావు. ఈరోజు అంత దూరం లేదు, అప్పటికప్పుడే ఏమీ ఉండదు జీవితంలో. హిందుల మీదలు ఏదంటారు చూడండి, అలాంటి పరిస్థితులు ఉంటారు మనుషులు. అలా కాదు, వాక్యం చెప్తున్నది వినండి, వాక్య ప్రకారంగా జీవించుదాం. లోపలికి దేవుడి ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ మాటల ప్రకారం మన జీవితం లేకపోతే అర్థం చేసుకోండి పరిస్థితి ఏంది. వారు పాపం చేయలేదు అని రాయబడింది. మనం పాపం చేస్తే ఆయన మార్గంలో నడిచేవాడు ఎవరు పాపం చేయడో, ఏ పాపం అన్నా సరే రాయబడింది ఇక్కడ, వారు ఏ పాపమో. ఈనాడు చాలా మంది జీవితాల్లో ఉదయం మొదలుకొని సాయంత్రం లోపల ఎన్ని సమయాల్లో, ఎన్ని రకాలుగా మాటల్లో, ఆలోచనల్లో, తలంపుల్లో, నడవడికల్లో పాపాలు కనిపిస్తూనే ఉంటాయి. అందుకే కదా రోమా 2:24 చెప్తుంది. రోమా 2:24 చెప్తుంది, అందుకే కదా. కాబట్టి జాగ్రత్త గుర్తించండి. నీవు పాపం నుంచి విమోచింపడ్డావా, ఇక మరలా ఏ పాపానికి నువ్వు బానిసవు కాకూడదు. నువ్వు పాపం నుంచి విడుదల పొంది, పాప క్షమాపణ పొంది, దేవుని ఏర్పాట్లో నిన్ను ఆయన అంగీకరిస్తే, నువ్వు ఆయన కొరకు జీవిస్తానని తీర్మానం చేస్తే, మరలా ఎప్పుడైనా ఏదైనా పాపానికి లోపానికి నీ హృదయంలో స్థలం వస్తుందా? రాకూడదు. అందుకే రాస్తాడు ఇక్కడ, జాగ్రత్త. దేవుని మాటలు నీలో నుంచి బయటికి పోతేనే పాపం నీ దగ్గరికి వస్తాయి. అక్కడ 12వ అధ్యాయంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 43 నుంచి చూసుకుంటే, అక్కడ ఒక ఇల్లు శుభ్రంగా ఉన్నది. ఆ తరువాత ఆ విడిచిపెట్టిపోయింది, మళ్ళీ వచ్చినప్పుడు ఆ ఇల్లు ఏమైంది? చెడిపోయింది. మరలా పాపానికి దాసుడు అయితే పరిస్థితి అలా ఉంటుంది. జాగ్రత్త ప్రభునందు ప్రియమైన వారులారా. అలా కాకుండా లేఖనం రాయబడి ప్రకారంగా వారు ఏ పాపం చేయరు, నేను ఏ పాపము చెయ్యను అని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా జీవితాలను ఎవరిని వారు కట్టుకుంటూ ముందుకు సాగిపోవాలని ప్రభుత్వాలు మనవి చేస్తున్నాను. పాపానికి, శాపానికి, అపరాధానికి బానిసలం కాదు. ఆయన ఆ బానిసత్వం నుంచి విడిపించాడు, పాప అపరాధం నుండి, శాపాన్ని నుండి విడిపించాడు. ఆ సంగతి గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వం మనవి చేస్తున్నాను. ఆయన పొందిన మరణంలో ఇవన్నీ పూర్తిగా కొట్టివేయబడ్డాయి అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమన్నాడంటే, నీ కట్టడలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము ఎన్నడూ. కట్టడలను అనుసరించకనే కదా మహాసభ ఎదుట అవమానముతో, కట్టడలను అనుసరించక, దేవుని మాటకు లోపడకనే కదా విందులో నుండి బయటికి త్రోసివేయబడ్డా. ఎక్కడ? స్నేహితుడే, బ్రతికినంతకాలం పేరు కలిగే ఉన్నారు, స్నేహితుడే, కానీ ఏం లేదు క్రియ. దేవుడు అంగీకరించడానికి నీ దగ్గర అర్హత లేకపోయింది. ఏదో ఒక రూపంలో
సాతానుడు నిన్ను కొరత కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్త అనే మాట, భయపడొద్దు అనే మాటలంట 365 సార్లు ఉంటాయండి. ఏ రోజుకి ఆ రోజు దేవుడు జాగ్రత్త. తల్లిదండ్రులు పిల్లలకు చెబుతారు చూడండి, అమ్మా అయ్యా జాగ్రత్త అని. అలానే దేవుని వైపు నుండి ప్రతి ఒక్క సమయంలో జాగ్రత్త అనే మాటలను దేవుడు రాసి పెట్టించాడు. అందుకే చదవాలి. అందుకే చదవకపోతే ప్రయోజనం లేదు. చదివేవాళ్ళు చదవాలా, వినేవాళ్ళు కూడా. ఎబ్రి 2:1 అంటాడు, ఏమంటాడు తెలిసిన, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోయేవాడు ఒకడు ఉన్నాడు కనుక మీరేం చేయాలి, వాటి యందు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండండి. వాటిని జాగ్రత్త కలిగి మీరు ఉదయమైన పలక మీద రాసుకోండి, ధ్యానం చేయండి, నెమరు వేయండి అని చెప్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ యొక్క సమయంలో మనం ఇంటూ వచ్చిన మాటలన్నింటినీ గుర్తించున్నాం కదా, ఎరుగున్నాం కదా. ఏమన్నాడు, నా ప్రవర్తన స్థిరపడి ఉండి ఎంత మేలు, నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము ఎన్నడూ కలుగదు. కొరత కొదువ కారణం ఏంటంటే ఆయన ఆజ్ఞల్లో కొన్ని మనము నెరవేర్చలేని స్థితి, ఆయన మార్గంలో నడవలేని స్థితి, ఆయన చెప్పిన మాటలకు లోబడని స్థితి. ఏదో ఒక రకంగా ఆయన మాటలను పక్కకు నెట్టే విధానంలోనే ఉంటాడు కానీ మనుషుడు ఆయన మాటలు తీసుకొని ఆ ప్రకారంగా. అర్థమైందా? నీ కట్టడలన్నిటినీ నేను అనుసరించినప్పుడు ఇక ఎన్నడూ కూడా నాకు నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యం చేసినప్పుడు, లక్ష్యం అంటే తెలిసిన మత్తయి సువార్తలో ఆయన లక్ష్యం చేయలే, లెక్క చేయలే. అక్కడ అన్నాడు, అక్కడ అయితే వాడు లక్ష్యం ఉంచక అని రాయబడింది మత్తయి సువార్త 22:5లో. లక్ష్యం ఉంచక. ఇక్కడేమన్నాడు, లక్ష్యము లక్ష్యము చేస్తే, లెక్క ఉంచితే, లెక్క కలిగి ఉంటే, లెక్క ప్రకారం జీవిస్తే ఎన్నడూ కూడా నీకు, అతడు లెక్క చేయకనే కదా విందులో నుండి బయటికి రావడం జరిగింది. వారిద్దరు కూడా లెక్క చేయకనే కదా దేవుని మాట జీవితకాలం అంతా, యుగయుగములు సర్వయుగములు నెమ్మదిగా ఉన్నటువంటి నెమ్మదిని, సంపూర్ణతను, పరిశుద్ధతను, నిత్య జీవాన్ని కోల్పోయారు కదా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ మాట ప్రకారంగా జాగ్రత్తగా మనల్ని మనం భద్రపరుచుకుంటూ ముందుకు సాగిపోదుం గాక. ఆమేన్.